హలో లిసనర్స్, ఈ రోజుల్లో యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో బీభత్సమైన కంటెంట్ ఉంది కదా. అబ్బో చాలానే ఉంది. మరి ఎస్టీఎంటీ లాంటి ఛానల్స్ వాళ్లకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుని జనాల్ని బాగా ఆకట్టుకునేలా వీడియోస్ చేయడం ఎలా? ఇది పెద్ద ఛాలెంజే కదా ఇప్పుడు. నిజమే, అది చాలా మంది క్రియేటర్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఈరోజు మనం కొన్ని సోర్సెస్ బేస్ చేసుకుని అసలు కంపెలింగ్ కంటెంట్, ముఖ్యంగా ఈ షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి. షార్ట్ వీడియోస్, అవును, దానికి ఏమేం టూల్స్ వాడొచ్చు, ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, వీటిపై కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఓకే, గుడ్. ఎస్టీఎంటీ లాంటి ఛానల్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఆశిస్తున్నాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎంగేజింగ్ కంటెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? కొన్ని సోర్సెస్ చూస్తే ఆథెంటిసిటీ అంటే మన నిజాయితీ, ఇంకా రిలేటబిలిటీ అంటే ఆడియన్స్ మనతో కనెక్ట్ అవ్వగలగడం, ఇవి చాలా కీలకం. కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, ట్రస్ట్ పెంచడానికి ఇదే కదా బేస్. అబ్సల్యూట్లీ. ఆ ఆథెంటిసిటీ చాలా చాలా ముఖ్యం. అంటే మన ఆడియన్స్తో జెన్యూన్గా కనెక్ట్ అయితేనే ఆ నమ్మకం పెరుగుతుంది. కరెక్ట్. దాంతోపాటు మనం ఇచ్చే కంటెంట్ వాళ్లకు ఉపయోగపడాలి, అంటే యూస్ఫుల్గా ఉండాలి, లేదా కనీసం ఎంటర్టైనింగ్గా అయినా ఉండాలి. యూస్ఫుల్ లేదా ఎంటర్టైనింగ్. ఆహా, ఒక స్టడీ ప్రకారం 90% మంది ఒక కంటెంట్ని షేర్ చేసే ముందు అది ఎంత యూస్ఫుల్ అని చూస్తారట. అవునా? 90%? ఇంట్రెస్టింగ్. అవును, మంచి స్టోరీ టెల్లింగ్, కథ చెప్పడం కూడా బాగా హెల్ప్ అవుతోంది. స్టోరీ టెల్లింగ్, ఓకే. మరి స్పెసిఫిక్గా వీడియోస్ గురించి మాట్లాడుకుంటే వాటిని ఎంగేజింగ్గా మార్చడానికి ఏమైనా టిప్స్? నేను చూసిన ఒక ఆర్టికల్లో వీడియోలను షార్ట్గా. అవును, ఓ 3 నుంచి 7 నిమిషాలలోపు ఉంచితే బెటర్ అని, పేస్ కూడా బాగుండాలి అన్నారు. లైటింగ్, సౌండ్ క్వాలిటీ ఇవి కూడా మెన్షన్ చేశారు. కరెక్ట్. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా చాలా ముఖ్యం. అంటే ఫ్రంట్ లైటింగ్ ఉండటం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకోవడం. లైటింగ్, రైట్, ఫ్రేమింగ్, ఇంకా విజువల్ అపీల్ అంటే చూడటానికి బాగుండాలి కదా. మంచి టెంప్లెట్స్ వాడటం. టెంప్లెట్స్ అనగానే నాకు క్యాన్వా గుర్తొచ్చింది. దాని గురించి చాలా విన్నాను. సోషల్ మీడియా పోస్ట్స్, క్యారోసెల్స్, వీడియోస్ అన్నిటికీ బాగా యూజ్ అవుతుందట. అవును, క్యాన్వా చాలా వర్సటైల్ టూల్. టెంప్లెట్స్ వాడుకోవచ్చు, రికార్డింగ్ కూడా చేయొచ్చని అంటున్నారు. స్టాక్ ఇమేజెస్ కన్నా కూడా మన ఓన్ విజువల్స్ వాడితే బెటర్ అని కూడా ఒక సోర్స్లో ఉంది. నిజమే, ఆథెంటిక్ విజువల్స్ వాడటం మేలు. అలాగే ఇంకో యాప్ ఇన్షాట్ అంట, అది మొబైల్ ఎడిటింగ్కి చాలా బాగని. అందులో ఏఐ ఫీచర్సా? ఇన్షాట్లోనా? అవును, ఏఐ క్యాప్షన్స్, బ్యాక్గ్రౌండ్ రిమూవల్ లాంటివి ఉన్నాయట. సో ఈ క్యాన్వా, ఇన్షాట్ లాంటి టూల్స్ వాడుతూ టెక్స్ట్, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కంటెంట్ ఇంకా బెటర్గా అవుతుంది. అవును, విజువలీ అపీలింగ్గా మారుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్, గ్రాఫిక్స్, క్లిప్స్ అన్నీ వాడుకోవచ్చు. ఓకే, టూల్స్ బాగున్నాయి. మరి కంటెంట్ క్రియేట్ చేశాక దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి క్యాప్షన్స్ కూడా కీలకమే కదా. ఖచ్చితంగా. మంచి హుక్ ఉండాలి, క్లియర్ కాల్ టు యాక్షన్ ఉండాలి, కీవర్డ్స్, హ్యాష్ట్యాగ్స్ వాడాలి అంటున్నారు. అవును, క్యాప్షన్ కూడా చాలా ముఖ్యం. దాని ద్వారా కాన్వర్జేషన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఇవన్నీ అంటే ఆథెంటిసిటీ, యూస్ఫుల్ కంటెంట్, మంచి విజువల్స్, ఎఫెక్టివ్ టూల్స్, స్ట్రాంగ్ క్యాప్షన్స్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రాటజీలాగా ఉండాలి. స్ట్రాటజీ అంటే ఒక ప్లాన్. అంటే కంటెంట్ పిల్లర్స్ డిఫైన్ చేసుకోవడం, స్మార్ట్ గోల్స్ పెట్టుకోవడం, అంటే స్పెసిఫిక్ మెజరబుల్ గోల్స్ అన్నమాట. స్మార్ట్ గోల్స్. మన ఆడియన్స్ని అర్థం చేసుకోవడం, రీసెర్చ్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేసి, ఎడిట్ చేసి, షెడ్యూల్ చేసి పోస్ట్ చేయడం, ఆ తర్వాత రిజల్ట్స్ని అనలైజ్ చేయడం. ఇదొక సైకిల్ లాగా ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ఇదొక కంటిన్యూస్ సైకిల్. వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మన అప్రోచ్ని మార్చుకోవడానికి కూడా రెడీగా ఉండాలి, అడాప్ట్ అవ్వాలి. అవును, ఇంకో విషయం, సోషల్ మీడియాని కేవలం టైంపాస్గా, డిస్ట్రాక్షన్గా చూడకుండా ఇన్ఫర్మేషన్ కోసం, పియర్ సపోర్ట్ కోసం ఒక లెర్నింగ్ టూల్గా కూడా వాడుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, మొత్తానికి ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట. ఆథెంటిసిటీ, యూస్ఫుల్నెస్, విజువల్ అపీల్, బ్రీఫ్గా ఉండటం, క్యాన్వా, ఇన్షాట్ లాంటి మంచి టూల్స్ వాడటం, ఎఫెక్టివ్ క్యాప్షన్స్ అండ్ ఒక సాలిడ్ స్ట్రాటజీ, ఇవన్నీ కలిస్తేనే రిజల్ట్ వస్తుంది. అవును, అయితే ముగించే ముందు ఒక చిన్న థాట్. ఈ టెక్నిక్స్, స్ట్రాటజీస్ అన్నీ వాడుతూనే మీ యూనిక్ స్టైల్ని, మీ పర్సనాలిటీని, దాన్ని కంటెంట్లోకి ఎలా తీసుకురాగలరో. మన యూనిక్నెస్. అవును,
అప్పుడే కదా మిగతా వాళ్లకన్నా భిన్నంగా నిలబడేది. సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. మీ ఆడియన్స్కి ఏది బెస్ట్గా వర్క్ అవుతుందో తెలుసుకోండి. ఎక్సలెంట్ పాయింట్. ఆ యూనిక్నెస్ని మెయింటైన్ చేయడమే అస్సలైన కిటుకు. థ్యాంక్స్, చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. మై ప్లెజర్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.